బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. జాన్వీతో కలిసి మరో నటి మహేశ్వరి కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. విజయకాంత్ స్మారకం వద్ద సినీ నటుడు సూర్య కన్నీటి నివాళులర్పించారు. విదేశాల నుంచి చెన్నైకి తిరిగి వచ్చిన ఆయన కోయంబత్తూరులోని విజయకాంత్ మెమోరియల్ ని సందర్శించి నివాళులర్పించారు. రాయదుర్గం పట్టణంలో కోతిగుట్ట ఏరియాలో గత 20 రోజుల నుండి నీటి సరఫరా అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా అధికారులు స్పందించకపోవడంపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బైజూస్ తో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న ఒప్పందం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు చేపట్టిన విద్యార్థి నాయకులపై అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమన్నారు. ఏ పేదవాడు సంక్షేమ పథకాలు అందకుండా ఉండొద్దనే ప్రభుత్వ లక్ష్యం. జనవరి నుండి జూన్ మధ్య అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణంతోనైనా మిగిలిపోయిన వారికి అందిస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. కాకినాడకు రింగ్ రోడ్ వేసేందుకు 116 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగిందని, నాపై కక్షతో రింగ్ రోడ్ ను ప్రస్తుతం సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆపేయడం జరిగిందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు. 15వ డివిజన్ 70వ సచివాలయంలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాపై మాజీ మంత్రి వెల్లంపల్లి ఫైర్ అయ్యారు. తాను విష్ణు కలిసి బోండా ఉమా తాట తీస్తామని హెచ్చరించారు. విష్ణు సౌమ్యుడు కాబట్టి నీ మాటలు చెల్లాయని అన్నారు. మాదిగల ఉపకులాల రాజ్యాధికారం కోసం జనవరి 31న విజయవాడ నగరంలో యుద్ధబేరి మహాసభ నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలు 4వ రోజు దీక్షలకు మద్దతుగా సిఐటియు, సిపిఎం, టీడీపీలు మద్దతు తెలిపాయి. సాసూన్ హాస్పిటల్ ట్రాన్స్జెండర్ వార్డు ప్రారంభోత్సవం సమయంలో బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కాంబ్లే వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం అయలాన్ ఏలియన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీకి ఆర్ రవికుమార్ దర్శకత్వంలో ట్రైలర్ రిలీజ్ టైం ను ప్రకటించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది. విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ సైంధవ్. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ వేదిక ఖరారైంది. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని భూపాలపల్లి పట్టణ ప్రజలకు త్రాగునీటి సమస్య రాకుండా చూడాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జల్పల్లి తాళ్లకుంటలోని సిక్కిం భూమిలో వెలిసిన అక్రమ నిర్మాణాలను మున్సిపాలిటీ అధికారులు కూల్చివేశారు. చేగుంట మండలం రెడ్డిపల్లి వడ్డెర కాలనీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అభయహస్తం పథకానికి దరఖాస్తు చేసిన తర్వాత అధికారులు ఇచ్చే రసీదును ప్రజలు జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలని సూచించారు. ప్రజలకు ఇచ్చే ఈ రసీదును చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని అమల్లోకి తెచ్చింది. అయితే ఈ పథకం వల్ల తాము నష్టపోతున్నామని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. హైదరాబాద్ నాంపల్లి గాంధీ భవన్ లో మంత్రి సీతక్క మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా కరెంట్ పోయింది. దీనికి సంబంధించిన వీడియోను బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే మజీద్ హుసేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక పెద్ద జాబ్ మేళా నిర్వహిస్తున్నాం, దానికి కాంగ్రెస్ నిరుద్యోగులు కూడా రావచ్చన్నారు. పులివేంద్రలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలో జరిగిన నర్సింగ్ పరీక్షలలో భారీగా మాస్ కాపింగ్ జరిగింది. పరీక్షా కేంద్రంలో ప్రైవేట్ కాలేజీలకు చెందిన వ్యక్తులు హల్చల్ చేశారు.
రాష్ట్రంలో వచ్చిన మార్పుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో మళ్లీ చేరికలు మొదలయ్యాయి. అర్హత ఉన్న ఏ లబ్ధిదారు కూడా సంక్షేమ పథకాలను మిస్ కాకుండా చూడాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. పారిశుద్ధ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్ పేర్కొన్నారు. మూడో రోజు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో విజయ సంకల్పయాత్ర కొనసాగుతుంది.